శివసేన షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆయనకు కనీస పరిజ్ఞానం లేదు. మహారాష్ట్ర కూడా దక్షిణాదిలో భాగమే. దక్షిణాది వాళ్ళు డ్యాన్సులు, బార్లు, డిస్కోథెక్కులు నడుపుతారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యంగా వాళ్ళు అంటే దక్షిణాది వాళ్ళు అంతా కూడా కల్చర్ అంతా జరగొడుతున్నారు, ఉత్తరాది కల్చర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. కానీ నేను ఒకటి సందర్భంగా ఆయన చెప్పదలుచుకున్నా, మీరు ఇవాళ కనీస పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడడం ఏంటి? దక్షిణాదిలో భాగమే మహారాష్ట్ర అనే విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్లో భాగం. ఈ హైదరాబాద్ స్టేట్లో భాగమైన దక్షిణాది వాళ్ళను అవమానపరచడం అంటే మహారాష్ట్రను కూడా అవమానపరచినట్టే లెక్క. ఇవాళ నేను అంటున్న సందర్భంగా ఉత్తరాది వాళ్ళు హవాలా కుంభకోణం నడిపిస్తున్నారు, క్రిమినల్ మొత్తం దొంగతనాలు చేస్తున్నారు. ఇక్కడ దక్షిణాదిలో ఉన్న వ్యాపారాలన్నీ వాళ్ళే. హైదరాబాద్ కబ్జా మొత్తం సౌత్ ఇండియా టోటల్ కబ్జా చేసిందంతా కూడా ఉత్తరాది వాళ్ళు. ఉత్తరాది వాళ్ళంతా దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ కల్చరు వాళ్ళు. అది ఇంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గమైన విషయం మీకు తెలియదా? సంజయ్ గైక్వాడ్ దుర్మార్గంగా ఇష్టరాజ్యంగా మావాడిని వాళ్ళ అవమానపరిచే విధంగా. దక్షిణాది అంటే అక్కడ నీకు ఆ షెట్టి ఒకడు ఆ పప్పును ఖరాబ్ చేస్తే ఖరాబ్ చేసిన పప్పు మీకు ఇస్తే మొత్తం దక్షిణాది వాళ్ళంతా ఖరాబ్ కానలా. దక్షిణాది ఒక్కరోజు కనుక బంద్ చేస్తే, తిండి బంద్ చేస్తే, మొత్తం దక్షిణాది పన్నులు బంద్ చేస్తే ఈ దేశమే సర్వనాశనం అయిపోతుంది. ఆ విషయంలో గమనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా సంస్కృతి, మా విలువలు ఉత్తరాది వాళ్ళ దగ్గర లేవు. ఉత్తరాది వాళ్ళు దోపిడీదారులు, దొంగలు, దుర్మార్గులు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మొత్తం దక్షిణాదిని సర్వనాశనం చేస్తూ మా మీద ఆధిపత్యం చేస్తున్నారు, మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మా భూమి మాకు కాకుండా చేస్తున్నారు, మా సంపద మాకు కాకుండా చేస్తున్నారు, మా నిధులు మాకు కాకుండా చేస్తున్నారు, మా నీళ్ళు మాకు కాకుండా, మా ఉద్యోగాలు మాకు కాకుండా చేస్తున్నారు. తరిమేస్తాం, ఇంకోసారి మా జోలికి వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉత్తరాది కల్చర్ మొత్తం, పబ్లిక్ కల్చర్ మొత్తం ఉత్తరాది ఫస్ట్ ఢిల్లీకి వచ్చింది. ఆ ఢిల్లీ నుంచి బాంబే వాణిజ్య రాజధాని బాంబేకి తీసుకొచ్చింది. దక్షిణ రాష్ట్రాల్లో దాన్ని చాలా పెంచి పోషించింది కూడా ఉత్తరాది వ్యాపారస్తులే. కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాల కల్చర్ను కానీ, ఆహార పద్ధతులను, అలవాట్లను కానీ దాన్ని విమర్శించడం అంటే ఈరోజు దక్షిణ భారత రాష్ట్ర తల్లిని విమర్శించినట్టుగానే మేము భావిస్తున్నాం. మరి సంజయ్ గైక్వాడ్ గారు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మరి ఆయన ఒక మతోన్మాదిగా వ్యవహరించింది తప్ప దక్షిణాది వ్యక్తిగా వ్యవహరించలేదు. ఈ మహారాష్ట్ర అనేది కూడా ఒకప్పుడు ఇప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రంలో భాగం అనేది, దక్షిణ భారతంలో భాగం అనేది ఆయన గుర్తించాలి. ఫస్ట్ అది ఉత్తర భారతదేశం కాదని గుర్తించుకోవాలి. ఆయన పార్టీ శివసేన కానీ బీజేపీతో పొత్తుండి అది ఉత్తరాది పార్టీలతో ఉండి అది ఒక మతోన్మాద వ్యక్తిగా ఆయన వాళ్ళని ఒక మత కల్చర్గా ఆయన వాళ్ళని దాడి చేసిండు. ఇది పద్ధతి కాదు, హెచ్చరిస్తున్నాం. ఈ సౌత్ స్టేట్లో ఉన్న ఈరోజు ఫేమస్ సౌత్ రెస్టారెంట్ అంటే ఈరోజు భారతదేశంలో బెస్ట్, విదేశాల్లో కూడా ఈరోజు సౌత్ రెస్టారెంట్ ప్రపంచంలో కూడా ఫేమస్. అలాంటి సౌత్ స్టేట్ రెస్టారెంట్ ఇలా అవమానించడం అంటే ఈరోజు దక్షిణ భారత వంటకాలను, ఆహార పద్ధతుల అలవాట్లను, మా కల్చర్ను అవమానించినట్లే. నువ్వు ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రానికి చెందిన వ్యక్తివై ఉండి కూడా నువ్వు మహారాష్ట్రకి చెందిన వ్యక్తివా లేక ఉత్తర భారత వ్యక్తివా, ముందు అది నువ్వు గుర్తెరిగి వ్యవహరించేందుగా మరోసారి హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దక్షిణ భారత జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఖండిస్తూ మరోసారి ఇలాంటి దక్షిణ భారత వంటకాలను కానీ, ఆహార పద్ధతులు కానీ, భాషలను కానీ ఇలాంటి కించపరిచే విధంగా మాట్లాడొద్దని ఉత్తరాది నాయకులు కానీ, ఉత్తరాది ఆధిపత్య ధోరణులు కానీ మేము మరోసారి హెచ్చరిస్తున్నాం. డీజాక్ తరఫున హెచ్చరిస్తున్నాం. మేము మా నాయకులు గాలి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఈ దక్షిణ భారత రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి నేను కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణ రాష్ట్రాల్లో ఐక్యపై చెల్లాలనే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాము. మా పోరాటానికి మరి దక్షిణ రాష్ట్రంలో ఉన్న మన అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారులు మరియు అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు, వివిధ రంగాలకు చెందిన వారందరూ మన దక్షిణ రాష్ట్రాలపై జరిగే దాడులను, ఉత్తరాది వారు చేసే వ్యాపార దాడులు కానీ, ఇంకా ఏ ఇతర దాడులను కానీ
మనం అందరినీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ప్రజలందరూ అంతా గమనించి మా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీకి మీరు అందరూ మద్దతు పలకాలని ఈ సందర్భంగా కోరుతూ మరోసారి ఉత్తరాది వారు మా దక్షిణాది రాష్ట్ర ప్రజలను కానీ భాషలను కానీ విమర్శించేటప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.